ఇది ఎప్పుడు వచ్చే క్వశ్చన్ మేము లాస్ట్ టైం కూడా అడిగాను చూచాయిగా. అన్ని న్యాచురల్ బర్త్ ఇప్పుడు ఇవాళ రోజుల్లో సి సెక్షన్ ఇస్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ బికమ్ న్యాచురల్ బర్త్. కానీ సి సెక్షన్ చేయడం, పురిటి నొప్పులు పడి బిడ్డని కండం, ఈ రెండిట్లో లాంగ్ టర్మ్ ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా తల్లి ఆరోగ్యం మీద? అంటే న్యాచురల్ బర్త్ చాలా గ్రేట్ అని మనకి గ్లోరిఫై చేసి చెప్పిన అంటే పరిస్థితులు చాలా చూసాం మనం సందర్భాలు. వాట్ డూ యూ ఫీల్ మ్యామ్? మీరేమంటారు? యాక్చువల్లీ నాకు రెండు జరిగినాయి. సో ఐ నో నార్మల్ డెలివరీ, సిజేరియన్ అని. సో రికవరీ టైంలో నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. ఇన్ ది లాంగ్ రన్ ఆల్సో అన్ని యాక్టివిటీస్ చేయగలిగినాను అట్ ద సేమ్ వే. కానీ బేసిక్లీ ఏంటంటే ఐ ఫీల్ నార్మల్ డెలివరీ అయిన అమ్మాయిలకి ఐ టెల్ దెమ్ వన్ థింగ్. డెలివరీ అయినాక ఇప్పుడు ఒక డెలివరీ అయింది ఆ అమ్మాయికి చెప్పి వచ్చాను, అమ్మ ఈ నొప్పులు భరించి నువ్వు ఎంత చక్కగా కాన్పు అయ్యి బేబీని కన్నావు కదా, ఇంకా లైఫ్లో నువ్వు ఏదైనా చేయగలవు. అంతే, అదొక టెస్ట్ లాంటిది. అంత పెయిన్లో ఈ అమ్మాయి అయితే అసలు సౌండ్ చేయలేదండి, ఇంత కూడా శబ్దం చేయకుండా. మాకే డౌట్ అసలు నొప్పులు వస్తున్నాయా లేదని చూస్తున్నాను. ఈ అమ్మాయి సౌండ్ కూడా చేయకుండా ఎంత చక్కగా నొప్పులు తీసిందో. అసలు జపాన్లో అంతా డెలివరీ పెయిన్స్ వస్తున్నప్పుడు అంట వాళ్ళు సౌండ్ చేస్తే అది ఆ బేబీకి అమర్యాద అంట. అస్సలు ఎంత క్వైట్గా ఉంటుందంటే లేబర్ ఎవరు అరవరంట, ఏం చేయరు అంట. సో దట్స్ దే స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ దట్ దే హ్యావ్. కానీ మ్యామ్ ఎపిడ్యూరల్ అనెస్థీషియా మీరు రికమెండ్ చేస్తారా, వద్దంటారా? అది కూడా మా దాంట్లో చాలా తక్కువ అండి. మరీ భరించలేని వాళ్ళకి, మరీ ప్రొలాంగ్డ్ లేబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ఎపిడ్యూరల్ ఇస్తాం. సో బాబోయ్ చాలా కష్టం కదా, లేకపోతే ఎపిడ్యూరల్ అనెస్థీషియా కూడా లేకపోతే అంటే బిడ్డని న్యాచురల్ బర్దింగ్ కెనాల్ నుంచి బయటికి తీసుకురావడం అదొక ఫీట్ తల్లికి మీరు అన్నట్టు. కొన్ని చిన్న ఎక్సర్సైజెస్ అవి చేసి బ్రీతింగ్ అది చేస్తే అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ బ్రెత్, దే విల్ బి ఏబుల్ టు టాలరేట్. నేను అదే అంటాను అనమాట. సపోజ్ మీరు చిన్న ఎక్సర్సైజ్ చేశారంటూ 12 గంటలు 18 గంటలు అయ్యే లేబరు 10 గంటల్లో అయిపోతుంది. అండ్ యాక్చువల్ పెయిన్స్ అండి మ్యాక్సిమం ఉండేది ద లాస్ట్ 2 అవర్సే, లాస్ట్ 2 గంటలే ఎక్కువ ఉంటుంది. సో మిగతావన్నీ కూడా బేరబుల్ పెయిన్స్ మన పీరియడ్స్ అప్పుడు వచ్చేది కొంచెం తీవ్రత ఎక్కువ ఉంటుంది. అలాగే చూడాలి దాన్ని. సో కానీ కొంతమందికి హెడ్ అనేది కొంచెం రొటేషన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి చాలా తీవ్రత ఉంటుంది అనమాట నొప్పి. వాళ్ళకి ఎపిడ్యూరల్ సజెస్ట్ చేస్తారు.